ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి ఒక దిక్సూచి. ఈ దేశం ఈరోజు గొప్పగా ఉండడానికి పునాది వేసిన ఒక మార్గదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రామడుగు మండలం షానగర్ గ్రామంలో గ్రామస్తుల సహకారంతో స్వేరు నెట్వర్క్ సహకారంతో నేను మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు మిగతా నాయకులందరూ కలిసి ఆవిష్కరించడం జరిగింది. మరి ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్నా దేవుళ్ళే గొప్ప అని చెప్తున్న ఈ రోజు నాడు మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి దేవుళ్ళని చూసినవో లేదో కానీ ఇక్కడ నిజమైన దేవుడు, ఈ దేశ ప్రజల జీవితాన్ని తలరాతలను మార్చిన దేవుడు, కోట్లాది మంది ప్రజలను ఆత్మగౌరవంతో బతికే విధంగా తయారు చేసిన దేవుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించారు. అమిత్ షా గారు గుర్తించాలి. పార్లమెంటులో ఏదో అధికారం ఉందని డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకొని వచ్చి పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దేశమంతా చూస్తుండగా అవమానించిన అమిత్ షా గారు ఒక్కసారి వచ్చి రామడుగు మండలం షానగర్ గ్రామం చూడండి. ఈ మహనీయుని ప్రజలు ఎంత ప్రేమగా మరి కొలుస్తున్నారు, ఎంత ప్రేమగా మరి గౌరవిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించారు. బీజేపీ నాయకులు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతిసారి కూడా అవమానిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో బాబాసాహెబ్ గారికి దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత గొప్ప గౌరవం ఇచ్చింది. 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపించడమే కాకుండా సచివాలయానికి దేశంలో ఏ రాష్ట్రం చేయనంత గొప్ప చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం అని పేరు పెట్టింది. ఎక్కడి నుండి అయితే రాజ్యాంగం అమలవుతుందో ఆ అధికార కేంద్రానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి సన్మానించారు కేసీఆర్ గారు. మరి అందుకొరకే పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరినీ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ మహనీయుడి ఆలోచనలు నిరంతరం ఉంటాయి, విశ్వజనీనంగా ఉంటాయి. విశ్వంలో ఉండే ప్రతి పేద పౌరుని కూడా మరి గొప్పగా తయారు చేసే ఆలోచనలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దేశానికే కాదు ప్రపంచానికి ఇచ్చిపోయింది. ఆ మహనీయుడి ఆలోచనలకు చావు లేదు. తప్పకుండా అవి ఎప్పుడు కూడా విశ్వం ఉన్నంత వరకు కూడా వారి ఆలోచనలు ఉంటాయి, ఉండాలన్న ఆశ నాకుందని చెప్తూ మరొకసారి మరి షానగర్ గ్రామస్తులందరినీ, స్వేరో నెట్వర్క్ మిత్రులందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.